సార్ ఇప్పుడు మనకి ఫిలిప్పీన్స్‌లో ఉన్నటువంటి దవాబీ సిటీలో ఉన్న దవాబీ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్ పొందాలి అని అనుకుంటే ఉండాల్సినటువంటి కనీస అర్హతలేంటి? ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలా? లేదంటే 12th మార్క్స్ అనేది చూస్తారా? ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా ఇండియా నుంచి ఎంబీబీఎస్ చేయాలనుకునే ఎనీ స్టూడెంట్ కొత్త ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం గ్యారంటీగా నీట్ క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై అవ్వడంతో పాటు ఎంబీబీఎస్ చేయాలన్న సీరియస్ ఇంటెన్షన్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. ఏదో ఒక రకంగా ఎంబీబీఎస్ చేసి 5 yearsలో వెనుకొద్దాం అనుకునేటటువంటి స్టూడెంట్స్కి దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ రైట్ ప్లేస్. ఇక్కడికి వస్తే ఏంటంటే ఖచ్చితంగా చదవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. చదవాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అలా అయితేనే దే విల్ గెట్ మీన్ టు ప్రమోటెడ్ అండ్ హాస్పిటల్స్కి వెళ్ళటానికి కానీ వీళ్ళకి ప్రమోషన్ తర్వాత ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కావాలంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రానున్న రోజుల్లో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎగ్జామ్లో క్రాక్ చేసి పీజీ చేయాలంటే ఆషామాషిగా ఉండదు. ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక మంచి డాక్టర్ ఏదైనా డెడికేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అండి. కానీ పేరెంట్స్కి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏముంటుందని అంటే, మా పిల్లాడికి ఓన్లీ ఫర్ సర్టిఫికేషన్ మాత్రమే వస్తుందా ఇక్కడ చదవడం వల్ల, లేదంటే ఫర్దర్గా తన ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోగలడా లేదా అని. ఎవరైనా వరల్డ్ వైడ్గా ఎంబీబీఎస్ అనేది సర్టిఫికేట్ కోర్స్ కాదండి. బీఏ, బీకామ్, ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి డిగ్రీ వస్తే తర్వాత ఎక్స్పీరియన్స్తోనైనా కూడా బయట ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు. బట్ మెడిసిన్ అట్లా కాదు. డ్యూరింగ్ ఎంబీబీఎస్ఏ వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గత 20 years నుంచి 25,000 మంది స్టూడెంట్స్ని దవాబ్ మెడికల్ కాలేజ్ ప్రొడ్యూస్ చేసింది. అందుట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి 5,000 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. చదువుకొని ఒక మంచి డాక్టర్ అయిదామనుకున్నటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికేట్ కాదు, నాలెడ్జ్తో కూడుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది. సో డెఫినెట్గా దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు స్టడీ మెడిసిన్ అండి. సో ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ పూర్తి చేస్తారో మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు పీజీ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఏ కంట్రీస్కి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది? అప్పుడు కూడా రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ ఏముంటాయి? సో ఎంబీబీఎస్ విదేశాల్లో చేద్దాం అనుకునే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఎంబీబీఎస్ చేయాలనుకునేటటువంటి స్టూడెంట్స్ క్లైమేటిక్ కండిషన్స్ వేరేజ్ అదర్ కంట్రీస్లో కోల్డ్ క్లైమేట్ ఉన్నటువంటి ప్లేసెస్ కరెక్ట్ కాదండి. అండ్ అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ కూడా పేషెంట్స్తో ఇంటరాక్ట్ కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి ఉండాలి. అది వరల్డ్లో మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళే దాంట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కూడా దే అగ్రీడ్ 4.5 years ఎంబీబీఎస్ అంటే ఎండి ప్లస్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది యాజ్ పర్ ఎన్ఎంసీ విధమైన కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడు కొత్తగా మన ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకున్నారు. సో ఈ సంవత్సరం నుంచి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ 100% ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్ళి ఫిలిప్పీన్స్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన ఇండియా నుంచి పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి స్టూడెంట్స్లో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దవాబ్ మెడికల్ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ అండి. అది నేను చెప్పటం కాదు, మన దగ్గర గ్రాడ్యుయేట్ అయ్యి పీజీలు సూపర్ స్పెషాలిటీ చేస్తున్న మన స్టూడెంట్స్ కూడా వాళ్ళ నోట్లోంచి అదే చెప్తున్నారండి. సో స్పెషల్లీ ఎక్కడ చూస్తున్నా కూడా ఈ ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి దవాబా యూనివర్సిటీలో కనుక ఎంబీబీఎస్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎఫ్ఎంజిఎస్, సో స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. సో ఇందులో క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ దీనికే ఉంది యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు. ఎలా అది వాళ్ళకి సాధ్యం అవుతుంది? దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారు? ట్రైనింగ్ ఉండదండి. ఇప్పుడు చాలా కంట్రీస్లో మేము ఎంసీఏ కోచింగ్ ఇస్తాం, ఎఫ్ఎంజీ కోచింగ్ ఇస్తాం అంటారండి. వాళ్ళకి కేవలం ఎఫ్ఎంజీ కోచింగ్ మాత్రమే ఇస్తారు అక్కడ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే రియల్ టైం ఎడ్యుకేషన్ ఉంటుంది, రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి పిల్లలకి ఈ ఎఫ్ఎంజీ కానీ లేకపోతే ఫ్యూచర్లో రాన్న నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతుందో క్రాక్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కేవలం ఆ ఎగ్జామ్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఇక్కడ చదువుకోరండి. వాళ్ళకి ఆ ట్రైనింగ్ అసలు ఇక్కడ ఇవ్వరు. వాళ్ళకి ప్రాపర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ప్రాపర్ మెడికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఉన్నప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా వాళ్ళు ప్రాపర్గా ఫేస్ చేయగలుగుతారు. ఎస్జీ కన్సల్టెన్సీ స్టూడెంట్స్ని ఇక్కడికి పంపించిన తర్వాత మా పని అయిపోయింది అని వదిలిపెడుతుందా, లేకపోతే ఆ 5 years వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ట్అవుట్ చేయడానికి నిలబడుతుందా? డెఫినెట్గా వాళ్ళకి ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇప్పించడంతో 90% ఆఫ్ ద కన్సల్టెన్సీస్ ఏంటంటే అవర్ జాబ్ ఇస్ డన్ అనుకుంటారు. బట్ అవర్ జాబ్ స్టార్ట్స్ దేర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మావి కూడా మేమే ఇక్కడ ఓన్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మా హాస్టల్లోనే ఉంటారు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అంటిల్ దే గెట్ ఇన్ టు గ్రాడ్యుయేషన్ మేము గైడ్ చేస్తామండి పిల్లలకి.
యా, ఎస్జే కన్సల్టెన్సీని స్టూడెంట్స్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళని ఎట్లా మీరు మీ గైడెన్స్ అంతా ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? సో పిల్లలు వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళకూడడానికి లేదు కదా, సో 5 years ఇక్కడే ఉండాలి కాబట్టి సో ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మేము ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే, ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ఆ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ చూసుకొని మళ్ళీ వెళ్ళి బ్యాక్ ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు డిసిషన్ తీసుకునే విధంగా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉన్నది అనేది పేరెంట్స్ వాళ్ళు స్వయంగా వచ్చి చూసుకొని ఫెసిలిటీస్ అన్ని. ఇంత దూరం పేరెంట్స్ వాళ్ళు మీరే తీసుకొస్తారు? అవునండి, యూనివర్సిటీ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చూసుకొని వెళ్ళిన తర్వాత దే కెన్ డిసైడ్ ఇక్కడ ఎస్ నిజంగా అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు దే కెన్ టేక్ అడ్మిషన్. దట్స్ అమేజింగ్. ఎందుకంటే ఇంత దూరం పేరెంట్స్ తీసుకుని పక్కన ఉన్నది అయితే ఓకే పర్వాలేదు నేషనల్ వైడ్గా అని, సో ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు చూసుకున్న తర్వాత ఒక నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు పిల్లల్ని జాయిన్ చేయడం అనేది, సో మేబీ ఏ కన్సల్టెన్సీ వాళ్ళు చేయలేకపోతున్నారేమో, దట్స్ పాసిబుల్ టు యూ ఓన్లీ అని అనుకుంటున్నాను నేను.